మరో తెలుగు యువకుడు అరబ్ దేశంలో చిక్కుకుపోయాడు. ఖతార్లో ఉద్యోగం ఇప్పిస్తానన్న నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయాని వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఎడారిలో ఒంటెల మధ్య గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అతని తల్లి, తమ్ముడు వీరేంద్రను ఇండియాకు రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకోగా స్పందించిన మంత్రి నారా లోకేష్ వీరేంద్రను తిరిగి స్వస్థలానికి తీసుకువస్తానని యువకుడికి హామీ ఇచ్చారు. వీరేంద్ర కుమార్ మా అబ్బాయి అండి. ఆ అబ్బాయిని ఇలా ఈ దేశాలకు తీసుకెళ్ళారండి. ఖత్తర్ని తీసుకెళ్ళి వేరే దేశంలో చెప్తారంటండి. ఆ దేశంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారంటండి. తింటానికి భోజనం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేకుండా ఇంట్లో దగ్గర ఇచ్చారంటండి. ఇంట్లో కొంచెం తీసుకెళ్ళారండి. ఇంట్లో చిన్న చిన్న పనులు తీసుకెళ్ళారండి. ఇంట్లో చిన్న పనులు మానేసి అక్కడెక్కడ ఇచ్చారంటండి. ఆ అబ్బాయి అయితే చాలా ఇబ్బందులుగా అవుతున్నారండి. చాలా బాధాకరంగా మెసేజ్లు అవి పెడుతున్నారండి. ఫోన్ చేయడానికి కూడా సిమ్ కూడా ఇవ్వలేనంటండి.